హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. మరి మొత్తానికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం మన గోపీచంద్ గారిది భీమా మూవీ రిలీజ్ కావడం జరిగింది. మరి నిజంగా మాట్లాడుకోవాలంటే అసలు ఈ భీమా మూవీ గురించి ఎవరికి ఎక్స్పెక్టేషన్స్ అస్సలు లేవు స్టార్టింగ్ నుంచి. కానీ ఈ మూవీ నుంచి ట్రైలర్ వదిలాక ప్రతి ఒక్కరు ట్రైలర్ చూసాక అందులో ఉండే గోపీచంద్ గారి లుక్స్ గానీ మాస్ సీన్స్ గానీ చూసాక నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగిపోయాయి. మరి ఎప్పటి నుంచో గోపీచంద్ గారి ఫ్యాన్స్ గానీ లేదంటే ప్రభాస్ గారి ఫ్యాన్స్ గానీ చాలా మంది ట్రైలర్ చూసాక కోరుకునేది ఒకటి, డిఫరెంట్ గా ఈ మూవీ మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరు అయితే కోరుకుంటున్నారు. మరి నిజంగానే గోపీచంద్ గారు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారా లేదా, మరి మూవీ ఎలా ఉందని చెప్పేసి కంప్లీట్ గా ఈ రివ్యూలో మాట్లాడుకుందాం. మరి దానికన్నా ముందు కొత్త మన ఛానల్ ని చూడడానికి వచ్చిన వాళ్ళు డిఫరెంట్ గా ఇలాంటి మూవీ కంటెంట్స్ కోసం మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ తప్పకుండా ఆల్ లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన కంటెంట్ మూవీకి సంబంధించిన రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్ అండ్ బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అస్సలు అయితే మర్చిపోకండి. మరి అసలు ఈ భీమా స్టోరీ లేనేంటి, మూవీ స్టోరీ ఎలా ఉందని చెప్పేసి సింపుల్ గా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే మహేంద్రగిరి అనే ఒక ఊరు ఉంటుంది. అక్కడ చాలా మిస్టరీస్ అయితే ఉంటాయి. మరి ఆ తర్వాత ఒక పోలీస్ అక్కడికి రావడం జరుగుతుంది. అదే మన గోపీచంద్ గారు వచ్చాక అసలు ఆ మిస్టరీస్ మధ్యలో ఏం జరిగిందని చెప్పేసి ఇదంతా మీరు థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేస్తారు. మరి మూవీ ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే కొద్దిగా లాగ్ అనే ఫీలింగ్ కలుగుతుంది, కానీ ఇంటర్వెల్ ట్విస్ట్ ఉంటుంది మూవీలో. నిజంగా నెక్స్ట్ లెవెల్ ఇంటర్వెల్ ట్విస్ట్ అనిపిస్తుంది. ఆ తర్వాత సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకోవాలంటే సెకండ్ హాఫ్ కూడా కొద్దిగా స్లోగా వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. కానీ ఆ ట్విస్ట్లు రివీల్ అయ్యేసరికి అయితే అరే ఇదే అని చెప్పేసి డిఫరెంట్ గా చాలా మంది సర్ప్రైజ్ అయిపోతారు. అలాంటి ట్విస్ట్లు ఉంటాయి మూవీలో. నిజంగా చెప్పాలంటే చాలా రోజుల తర్వాత గోపీచంద్ గారి కట్అవుట్ కి పడాల్సిన ఆ మాస్ ఎలివేషన్స్ గానీ లేదంటే ఆ మాస్ ఫైట్స్ గానీ డెఫినెట్ గా ఈ మూవీలో మీరు చూస్తారు. మరి ఆ మాస్ ఎలివేషన్స్ నిజంగా చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్లో పడ్డాయి గోపీచంద్ గారికి చాలా రోజుల తర్వాత, చాలా ఇయర్స్ తర్వాత అని కూడా చెప్పేసి అనిపించింది నాకు. మరి ఇవన్నీ కాదు బ్రో, అసలు ఈ మూవీని చూడొచ్చా లేదా, మరి ఈసారి మనం బ్లాక్ బస్టర్ కొట్టామా లేదా అంటే అందరు రాసి పెట్టుకోండి. ఈసారి అయితే పక్కా బ్లాక్ బస్టర్ అయితే కొట్టేసాం మనం ఆల్రెడీ. మరి మూవీని థియేటర్ లో చూడాలా వద్దా అని అనుకున్న వాళ్ళు డెఫినెట్ గా థియేటర్ వాచబుల్ మూవీ. ఆ మాస్ ఎలివేషన్స్ లేదంటే గోపీచంద్ గారిది సెకండ్ లుక్ ఉంటుంది మూవీలో. నిజంగా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది థియేటర్ లో చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి. మరి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో వచ్చే బీజిఎం ఉంటుంది మూవీలో, నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది చాలా చోట్ల చాలా మందికి. మరి నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ది రవి బస్సూర్ గారు. అదే మన కేజీఎఫ్ మూవీకి లేదంటే సలార్ మూవీకి బీజిఎం ఇచ్చాడు చూసారా, అదే మ్యూజిక్ డైరెక్టర్ ఈ మూవీకి కూడా బీజిఎం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ లెవెల్ లో పడ్డాయి చాలా చోట్ల బీజిఎం కూడా. మరి మొత్తానికి గోపీచంద్ గారి కట్అవుట్ కి పడాల్సిన మూవీ పడింది కాబట్టి మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారని చెప్పేసి నాకు ఆల్రెడీ అనిపించింది. మరి థియేటర్ లో చూస్తున్నప్పుడు ఎంతమందికి ఇలా అనిపించిందో లేదో డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో నాకు కమెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. మరి ఆ తర్వాత మాట్లాడుకోవాల్సింది హీరో హీరోయిన్ లవ్ సీన్స్ గానీ సాంగ్స్ గానీ చాలా వరకు కొన్ని సాంగ్స్ బాగా నచ్చాయి నాకు మూవీలో. మరి హీరోయిన్స్ యాక్టింగ్ కూడా అయితే చాలా బాగా చేశారు వాళ్ళు కూడా. మరి గోపీచంద్ గారి యాక్టింగ్ గురించి మనం కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ మూవీలో. మరి ఫైట్స్ గురించి అయితే మనం మాట్లాడుకోవాల్సిన అస్సలు అవసరమే లేదు, ఎందుకంటే చాలా రోజుల తర్వాత తన కట్అవుట్ కి పడాల్సిన ఫైట్స్ వాటే కాబట్టి ఈ మూవీలో. థియేటర్ లో చూడాలా వద్దాలని డౌట్ ఉన్న వాళ్ళకైతే హ్యాపీగా అయితే ఈ మూవీకి అయితే వెళ్ళిపోండి, ఎలాంటి డౌట్స్ అయితే పెట్టుకోకండి. అండ్ ఇప్పటికే ఈ మూవీని ఎంతమంది చూసారో లేదో, ఎంతమందికి ఎలా అనిపించిందో డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో నాకు కమెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. మరి మీలో గోపీచంద్ గారి ఫ్యాన్స్ కూడా ఎంతమంది ఉన్నారో లేదో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి మన ఛానల్ ని ఇంతవరకు చూస్తూ కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే డెఫినెట్ గా కొత్త చూస్తున్న వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా మన ఛానల్లో మూవీకి సంబంధించిన కంటెంట్, మూవీకి సంబంధించిన అప్డేట్స్, మూవీకి సంబంధించిన రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్.